దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తున్నా. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఆయన సమ్ముఖానికి వచ్చిన మీ అందరికీ కూడా నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి ఆరాధన కొరకై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఆరాధన కొరకై 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము. కీర్తనల గ్రంథం అండి 107వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. చాలు. మరొక మాట ప్రకటన పుస్తకం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం అండి 5వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. చాలండి. చదవబడిన 2 వాక్య భాగములను దేవుడు మన కొరకై ఆశీర్వదించును గాక. దేవుని వాక్యంలో నుండి మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి మొదటి మాట జ్ఞాపకం చేస్తాను. 107వ కీర్తన 21వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుగాక. వారు యెహోవాకు ఏం చేస్తారట? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు. ఎందుకు చెల్లిస్తారు అంటే పైన 2 మాటలు చెప్పాడు. 1 ఆయన కృపను బట్టి, 2 ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి 2 కారణాలు కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 1 ఏమండి? ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన కృప. 2వది ద వండర్స్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క అద్భుత లేదా ఆశ్చర్య కార్యములు. ఈ 2 వారి జీవితాల్లో జరిగిన దాన్ని బట్టి వారు దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే ప్రియులారా, ప్రతి ప్రభు దినాన మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అందుకొరకై ఆయన బల దగ్గర కూడుకుంటున్నాం. ఆయన బలిపీఠం ఎదుట సాగిల పడుతున్నాం. ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఎందుకు చెప్పండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించటానికి. ఏం చెప్పండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి. ఎందుకు చెల్లించాలి?
ఎందుకు చెల్లించాలి? ఇక్కడే చెప్పాడు. ఒకటి, ఆయన చూపిన కృప. మొదటిది ఏం చెప్పండి? ఆయన చూపిన కృప. రెండోది ఏంటంటే ఆయన చేసిన కార్యం. ఏంటమ్మా? మొదటిది ఏంటి? ఆయన చూపిన కృప. రెండవది ఆయన చేసిన కార్యం. ఆయన కృపను బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఏమండి, వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారట. బాగా వినండి. ఆయన ఏం చేసినాడు మనకి? ఏమండి, ఆయన ఏం చేశాడు? ఆయన మనకు చేసిన మేలేంటి? ఆయన మనకు చేసిన కృప ఏంటి? ఈ పూట ఈ మాట మీకు విశదంగా అర్థం కావడానికి ఒక వ్యక్తిని మీ మధ్యకు తీసుకొస్తాను. ఏమండి, లోకంలో సంగతులు కథలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, చేత కాదు కూడా. బైబిల్లో నుంచే ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. రండి, దేవుని వాక్యంలో నుండి. ఏమండి, తిమోతి రాసిన పత్రిక తర్వాత ఫిలోమోను పత్రిక అని ఉంటుంది. ఏమండి, ఫిలోమోను పత్రిక హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది. పేజీ సంఖ్య 199. కొత్త నిబంధనలో 199వ పేజీ అండి. 199వ పేజీ. రండి చదువుకుందాం. 8, 9 వచనాలు. ఒకే అధ్యాయము. ఇందులో 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఒకే అధ్యాయము 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎ లెటర్. ఇదొక ఉత్తరం. ఒక దైవ సేవకుడు, పౌలను దైవ సేవకుడు ఫిలోమోనును ఒక సంఘ పెద్దకు వ్రాసినటువంటి ఉత్తరం అన్నమాట ఇది. ఇట్ ఈజ్ ఎ లెటర్. ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ ఉత్తరంలో ఆయన చెప్పిన సంగతులు, ఆయన మనకి తెలియజేసే మాటలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకేం మేలు చేశాడో మనకు అర్థమవుతుంది. రండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 8, 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. 8వ వచనం నుండి కలిసి ఉన్నాయి. దయచేసి చదువుదాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. చాలు. ఇక్కడ పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు, ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఏమండి, పౌలు అంటే చిన్నవాడు. పౌలు అంటే పేరుకు అర్థం చిన్నవాడు అని అర్థం. చిన్నవాడు, తక్కువవాడు, విధేయుడు, ఇలా అర్థాలు వస్తాయి. ఫిలోమోను అంటే ప్రేమ గలవాడు, ద లవింగ్ పర్సన్. ఫిలోమోను అంటే అర్థం ప్రేమ గలవాడు. ఏమండి, ప్రేమ గలవాడు. ఇప్పుడు ఫిలోమోను ఎవరు అంటే ఈయన కొలస్సీ సంఘంలో లేదా కొలస్సీ పట్టణంలో ఒక పెద్ద ధనవంతుడు. వినండి, కొలస్సీ పట్టణంలో ఈయన ఒక పెద్ద ధనవంతుడు. ఈయన పౌలు గారి వాక్యం విని రక్షణ పొందేట. పౌలు గారి వాక్యం విని రక్షణ పొందేట. ప్రియులారా, పౌలు గారు కొలసీకి వెళ్ళినట్టుగా మనకు ఆధారాలు లేవు. కానీ ఈయన రోమా పట్టణాల్లో వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ ఫిలోమోను గారు విన్నాడు. విని రక్షణ పొంది ఇంటికెళ్ళి, అంటే ఊరికెళ్ళి కొలసీ పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని ఆయన స్థాపించాడు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక అనేది మనకు పుస్తకంలో కనబడుతుంది. బాగా వినండి. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఈయన ఈ ఉత్తరం రాయడానికి అర్థం ఏంటంటే, ప్రియులరా, ఫిలోమోను కొలస్సీ పట్టణంలో పెద్ద ధనవంతుడు అని చెప్తూ వచ్చాను. బాగా వినాలి, పెద్ద ధనవంతుడు. ఆనాటి దినాల్లో
రోమా ప్రభుత్వము, రోమా సామ్రాజ్య కాలంలో ప్రియులారా బానిస వ్యవస్థ ఉండేది. ఏమండి? బానిస వ్యవస్థ కదండి. స్లేవీ స్లేవీ అంటారు. అంటే ఏమండి? స్లేవ్ అంటే బానిస. ఏమండి? ఆది కాండంలో యోసేపుని గురించి మనం చదువుతాం. యోసేపు బానిసగా అమ్మబడ్డాడు కదండి. యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. ఆ దినాల్లో రోమా ప్రభుత్వము, రోమా సామ్రాజ్యం ఏలిన కాలంలో బానిసలు ఉండేవాళ్ళు. ఈ బానిసల్ని ఎవరో వ్యాపారస్తులు పట్టుకొచ్చేవాళ్ళు. బలంగా ఉన్నవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు, ఏమండి? బాగా పోరాటం చేసేవాళ్ళు, బాగా లోబడి పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు అంటే సంతలో గొడ్డులాగా అమ్మేవాళ్ళు. సంతల్లో పశువులు అమ్ముతారు కదండి, తిమ్మనపాలెం దగ్గర అమ్ముతారు కదా. సంతలో పశువుల్లాగా వాళ్ళని నిలబెట్టి అమ్మేవాళ్ళు. 100, 200, 500, 1000, 10,000 అని పాట పాడేవారు. అలా పాడినప్పుడు ఈ ఫిలోమోనులోంచి ధనవంతులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఏమండి ఈ బానిసలను డబ్బిచ్చి కొనుక్కొని పోతారు. పాట పాడి డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతారు కదండి. ఏమంటే గేదెను సంతలో ఏం చేస్తారు చెప్పండి? పాట పెడతారు. ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి వెళ్ళిపోద్ది అది. అంతేనండి. సో అదేవిధంగా ఆ దినాల్లో ఈ స్లేవీ సిస్టమ్ ఉండేది. ఏమండి? బానిస విధానం. అటువంటి బానిసల విధానంలో ఈ ఫిలోమోను గారు బానిస ఒకడిని కొనుక్కున్నాడు. ఆ బానిస పేరు ఒనిసిమో కాదో మనకైతే తెలియదు. అంతకుముందు పేరు ఏదో మనకైతే తెలియదు. అతడు బానిస కొనుక్కున్నాడు ఫిలోమోను గారు. ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకుంటే బానిస అంటే అర్థం ఏంటంటే, బానిస అంటే ప్రియులారా దాసుడు కాదు. దాసుడు అంటే సర్వెంట్ అని వస్తుంది ఇంగ్లీష్లో. బానిస అంటే స్లేవ్. స్లేవ్ అంటే నువ్వు ఒక వస్తువు కొనుక్కున్నావు అనుకోండి. ఈ పెన్ నేను కొనుక్కున్నాను. ఈ పెన్ ఇరగ తీసుకునే అధికారం నాకు ఉంది. ఏంట్రా ఇరగ తీసావని ఎవడు అడగటానికి లేదు. పారేసుకునే అధికారం నాకుంది. నిప్పులు వేసి కాల్ చేసే అధికారం కూడా నాకుంది. ఎందుకంటే నేను డబ్బు ఇచ్చి కొన్నా. అదేవిధంగా ఆ దినాల్లో బానిసలు యజమానులకు ఒక వస్తువులాగా, సొత్తులాగా ఉపయోగపడేవారు. ఏమండి? నిజంగా ఆ దినాల్లో ఎట్లుండేదంటే బానిస పనివాడు అంటే ఆడు ఈయన తినమంటే తింటాం, లేకపోతే వాడు పస్తే. ఈయన ఏ పని చెప్తే అది చేయాలి. ఏ పని చెప్తే అదే చేయాలి. పని చేయకపోతే ఈయన కత్తితో నరికేసినా అడిగేవాడెవడో లేడు. అటువంటి బానిస విధానం ఆ దినాల్లో ఉండేది. అటువంటి బానిస ఎవరు చెప్పండి? ఒనేసిము. ఇప్పుడు పౌలు గారు చెప్పిన పేరు ఒనేసిము. అంతకుముందు పేరేమో మనకి తెలియదు. ఇప్పుడు ఈ ఒనేసిము ఆయన ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు, ఫిలోమోను ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేస్తున్నాడు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే ఈ ఫిలోమోను గారి ఇంట్లో డబ్బు దొంగతనం చేశాడు. ఏమండి? డబ్బు ఇంట్లో దొంగతనం చేశాడు. దొంగ దొరికిపోతాడుగా. అందుకని ఏం చేశాడు? పారిపోయాడు. ఈయన ఎక్కడికి పారిపోయాడు అంటే కొలసీ పట్టణం నుంచి ఏమండి రోమా పట్టణం వరకు పారిపోయాడు. కొలసీ పట్టణానికి, రోమా పట్టణానికి. కొలసీ ఏమో ఏమండి వేరే కంట్రీ. అంటే వేరే కంట్రీ అంటే ఖండాలు ఉంటాయి కదండి. వేరే ఖండ. అది ఆసియా ఖండం, ఇది ఐరోపా ఖండం. రోమా వచ్చేసి ఐరోపా ఖండం, కొలసీ వచ్చేసి ఆసియా ఖండం. ఆ పట్టణానికి ఈ పట్టణానికి మధ్య దూరం ఎంత తెలుసండి? 1000 మైల్స్, 1000 మైళ్ళు అనమాట. 1000 మైళ్ళ దూరంలో ఈయన పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? తన తప్పు ఎక్కడా బయటపడొద్దో, యజమాని పట్టుకుంటాడో. తప్పు చేశాడు కదా. ఏమండి? తప్పు చేసిన వాడికి భయం ఎక్కువ కదా. దొంగకు ముఖం నలుపు అంటారు కదా. తప్పు చేశాడు కాబట్టి భయపడ్డాడు. భయపడి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు అంటే ఇందాక చెప్పే కదా, ఒక యజమాని తన యొక్క బానిస తప్పు చేస్తే చంపడానికి కూడా
అధికారం ఉంది అతనికి కదండి. కొంతమంది అంటారు ఈ దినాల్లో కూడా ఉన్నారు, నా పెళ్ళాం కొట్టుకుంటా చంపుకుంటా, నువ్వెవడురా అడగటానికి. ఏమండి, కన్నాడు, 20 ఏళ్ళో 30 ఏళ్ళు పెంచాడు, డిగ్రీయో లేకపోతే ఎంబీబీఎస్ చదివించాడు, 10 లక్షల కట్నం ఇచ్చి నీ చేతులు పెడితే, ఏమండి ఏంట్రబ్బాయి మా అమ్మాయిని కొట్టావంటే హీరో గారు అనే మాట ఏం చెప్పండి. ఏమండి ఏమంటాడు, నా పెళ్ళాం నా ఇష్టం కొట్టుకుంటా చంపుకుంటా, నువ్వెవడురా అడగటానికి. ఏమండి ఎంత ఘోరం. ఆ దినాల్లో అంత భయంకరమైనటువంటి పద్ధతులు ఉండేవిట. అందుకని ఈయన భయపడి పారిపోయాడు. అది సరే, రోమా పట్టణానికి ఎందుకు పారిపోయాడు అంటే, రోమా అనేది ఏమండి ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి రాజధాని. రోమ్ అనేది రాజధాని. ఆ రాజధానికి పారిపోయాడు. ఎందుకు? అక్కడ జనం ఎక్కువగా ఉంటారు కదండి. ఈయన పోయి జనంలో కలిసిపోయాడు అనుకోండి, ఇంకెవరన్నా కనుక్కుంటారా? కనుక్కోరు. ఏదో పని చేసుకుని ఎక్కడ బతకొచ్చలే తప్పించుకుందాం అనుకొని వెళ్ళాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దొరికిపోయాడు. ఎవరు దొరికిపోయాడు? రోమా సైనికులకి దొరికిపోయాడు. ఎట్ట దొరికిపోయాడు అంటే, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఆ యొక్క ఫిలోమోను దాసుడైనటువంటి లేదా బానిసైనటువంటి ఈ యొక్క ఒనేసిము ఈ మధ్యలో విధానం ఏంటంటే, ఈ బానిసలను యజమానులు తప్పు చేస్తే 1 చంపేవారు, 2 సిలువేసేవారు, 3వది ఏం చేస్తారు తెలుసా అండి? ఇదంతా ఎందుకు, చంపటం ఎందుకు, కొట్టడం ఎందుకు అనుకుంటే, ఇనప ముక్క ఇంగ్లీష్లో ఎఫ్ ఉంటుంది కదండి, ఎఫ్ ఆకారంలో చెక్కి ఆడి నొదుటి మీద గుర్తేసేస్తారు. దాని అర్థం ఏంటంటే, వాడు ఎక్కడున్న వాడు బానిస, వాడొక బానిస. ఈ బానిస ఎఫ్ ఆకారంలో గుర్తేసినాడంటే వీడు బానిస, దొంగతనం చేశాడు, తన యజమాని దగ్గర దొంగతనమో చేశాడు అని వచ్చేటట్టుగా ఆ రోమా ప్రభుత్వంలో అదొక సిద్ధాంతం ఉంది. ఒకవేళ అలాగేమన్నా వేసారేమో ఈయన నొసట. దేవుని బిడ్డలారా, ఈయన దొరికిపోయాడు. దొరికిపోయేటప్పటికి ఏం చేశారంటే, రోమా చెరసాలలో వేశారు. రోమా చెరసాలలో వేసి, రోమా చెరసాలలో ఉండగా అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. దేవుని చిత్తమే. అదేంటంటే, రోమా చెరసాలలో ఎవరున్నారండి? పౌలు గారు ఉన్నాడు. పౌలు దేవుని సేవ చేస్తూ ఉండగా, వాక్యం ప్రకటిస్తూ ఉండగా రోమీయులు పట్టుకొని చెరసాలలో వేశారు. యేసు పేరు చెప్పకూడదు, యేసు సువార్త చెప్పకూడదు, చెప్తే చంపేస్తామన్నారు. చంపినా పర్లేదు చెప్పేస్తా అన్నాడు ఆయన. మరి ఇట్ట మాట వినేటట్లేదని చెప్పని జైల్లో వేశారు. ఇప్పుడు ఈయన్ని ఆ జైలుకే పంపించారు. ఎవరికి? పౌలు గారు ఉన్న జైలుకే పంపించారు. పంపించినప్పటికీ ఈ పౌలు గారి కొత్త మనిషి తగిలితే ఏంటి ఆయన పిచ్చేంటి? వాక్యమో చెప్పాలి. కొత్త మనిషి కనపడితే చాలు. మీలో కొంతమంది మా నాన్న చూసారో లేదో తెలియదు. మా నాన్నకి ఎవరైనా కనపడితే, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఆయనకున్న అలవాటు ఏంటంటే, దా కూర్చో అంటాడు. పోనివయా అంట నేను. కాదు ఉండు, దా కూర్చో. యేసు ప్రభు నమ్ముకున్నావా అంటాడు. లేదండి అనండి. లేదు కూర్చో, నమ్ముకుంది కానీ కూర్చో అంటాడు. కూర్చోబెడతాడు కదా. ఎందుకంటే వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పించాలి, యేసు ప్రభు నమ్ముకునేటట్టు చేయాలని. అదొక ఏం చెప్పండి, యావ. పౌలు గారికి అదే పిచ్చి. అందుకని ఏం చేశాడంటే, ఒనేసిమును కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి దేవుని వాక్యమో చెప్తూ వచ్చాడు. అయ్యా, నువ్వు బానిసవి, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కొలస్సీ నుంచి వచ్చావు. అక్కడ ఫిలోమోన్ తెలుసా నీకు? మా యజమానేనండి. ఆయన దగ్గర దొంగతనం చేసావా నువ్వు? అయ్యయ్యో, అట్టయితే ఇప్పుడు నిన్ను చంపేస్తారుగా, ఎడ చేస్తావు? ఏం చేస్తానండి? చచ్చిపోతాను. చావడానికి కాకుండా బ్రతకడానికి ఒక మంచి అవకాశమో ఉందయ్యా, ఏం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన యేసు ప్రభువుని గురించి చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడమ్మా? యేసయ్యని గురించి చెప్పాడు. చెప్పేటప్పటికి ఈ ఒనేసిము గారికి ఏమనిపించింది చెప్పండి? చచ్చా, నేను చేసిన తప్పు,
నేను పాపిని అని అర్థం చేసుకొని తన పాపాలు ఒప్పుకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అందుకే రండి, ఏమండి, దేవుని వాక్యంలోనికి వెళదాం. రండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక మనం చదివిన వాక్య భాగంలో 3వ లైన్ నుంచి, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. ఎడగన్నాడైనా బంధకములో, చెరసాల్లో ఉండి, చెరసాల్లో ఈయనకు వాక్యమో చెప్పాడు. ఏమండి, వాక్యం చెప్తే ఈయన రక్షణ పొందాడు. రక్షణ పొందేటప్పటికి ఏమండి, యేసు ప్రభు బిడ్డ అయిపోయాడు. ఇప్పుడు పౌలు గారికి అనిపించింది, ఇతను నా దగ్గర ఉంచుకునే కంటే ఏమండి ఆ ఫిలోమోను దగ్గరికే పంపించడం మంచిది అనుకున్నాడు. ఎవరు ఫిలోమోను? యజమాని కదా. ఎవరండి? యజమాని. మీకు అర్థమవుతుందా? ఫిలోమోను అంటే ఎవరో? యజమాని. ఒనీసిము అంటే దొంగోడు, దాసుడు కదా, పొరపాటు చేసినాడు. ఇప్పుడు పౌలు గారు దైవ సేవకుడు. ఈయన అంటున్నాడు, నువ్వు నా దగ్గర ఉన్నావు, పరిచర్య చేస్తున్నావు, బాగుంది, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ యజమాని దగ్గరికి వెళ్ళాలి. అదేంటండి, ఆడపోతే వాళ్ళు కొడతారేమో, చంపేస్తారేమోనండి. కాదండి, నేను నీ కాడనే ఉంటాను అని చెప్పని అన్నాడు అనుకోండి. కాదు, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎందుకని చెప్పండి, ఎందుకని? దేవుని వాక్యంలో ఒక చిన్న మాట ఉంది. దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం అండి 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. చాలు. ఏంటంట? రండి మన వివాదము. ఇంతకు వివాదం ఎవరికి? పౌలుతో ఏమన్నా వివాదం ఉందా? లేదు. ఎవరికొని చెప్పండి? ఫిలోమోనుకి ఒనీసిముకి వివాదం ఉంది. ఎందుకంటే ఫిలోమోను ఇంట్లో ఒనీసిము దొంగతనం చేశాడు కనుక ఇప్పుడు వాళ్ళిద్దరికీ సమాధానము రావాలి. ఏమండి, నేను బాప్తిసం పొందాలి, నేను ప్రభువుని నమ్ముకున్నా, మారు మనసు పొందా, పాపాలు ఒప్పుకున్నా. ఏమండి, మా పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఊరకుంటాం ఎందుకు, ఏం పని లేకుండా ఉన్నావు, యవనస్తులకు వాక్యం చెప్పరాదా అన్నాడు. వాక్యం చెప్తా ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఒక పెద్ద ఆయన వచ్చి, ఆ అబ్బాయి ఎవరండి అన్నాడు. కొత్తగా వస్తున్నాడండి, ప్రభువు నమ్ముకున్నాడు, చదువుకున్నాడు, యవనస్తులు నడిపిస్తున్నాడు అన్నాడు. ఎన్నాళ్ళు అయింది ఆయన బాప్తిసం పొంది? చాలా చక్కగా చెప్తున్నాడే వాక్యం అన్నాడు. లేదండి, ఆయనకి ఇంకా బాప్తిస్మమో ఇవ్వలేదండి అన్నాడు. అయ్యి బాబు, అట్టయితే అట్టాయా, బాప్తిసం ఇవ్వకుండా నువ్వు వాక్యం అంటే చెప్పేస్తున్నావు, ఇమ్మీడియట్గా బాప్తిసం ఇచ్చాయి అన్నాడు ఆయన. ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి అంటే అప్పుడు మా ఇద్దరికి సమాధానం లేదు. మా మామగారికి, మా అత్తగారికి, నాకు సమాధానం లేదు. గొడవ ఉంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు బాప్తిసం పొందాలి అంటే సమాధాన పడాలండి అన్నాడు. ఏం చేయాలన్నా అన్న, ఇల్లు వాళ్ళ దగ్గరకు పోయి ఒప్పుకొని, నా తప్పేనని ఒప్పుకున్న తర్వాత వాళ్ళు క్షమించాను అంటే రా బాప్తిసం ఇస్తానన్నా. అబ్బా, అప్పటిదాకా టైం ఏదండి, ఇయ్యాలే కదా బాప్తిస్తాలు అన్నా నేను. అట్టయితే నా కళ్ళ ముందు వాళ్ళకు ఒక ఉత్తరం రాయి. ఏం చేయాలి చెప్పండి? నా కళ్ళ ముందు వాళ్ళకు ఒక ఉత్తరము రాయాలి. ఏం రాయాలి? నేను మీ ఎడల తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించండి అని ఉత్తరం రాయమన్నాడు. ఆయన కళ్ళ ముందే రాసి సంతకం పెట్టి పోస్టులు పడేశా.
ఏమండి తెల్లారికి వెళ్ళిపోయింది. ఏమండి మేసమెట్లకు దయవలవరకు పెద్ద దూరం ఏం లేదుగా. తెల్లారిపాటికి వెళ్ళిపోయింది. 10 గంటలకి ఇంకా బాప్తిసం కాసేపటికి తీసుకుంటా అన్నాక మొత్తం వచ్చారోళ్ళు. మొత్తం వచ్చారు. ఇదేందబ్బా మా అల్లుడు నన్ను క్షమించండి నన్ను రాచాడు ఏందో గొడవేమో మళ్ళీ మన పిల్ల పరిస్థితి ఎట్టుందో అని చెప్పిన మొత్తం వచ్చారండి. ఎందుకని సమాధాన పడాలి. ఇప్పుడు మనోహరం గారు అన్నాడు, ఆ వచ్చారుగా మీ అత్తమ్మ నా కళ్ళ ముందు వాళ్ళతో సమాధాన పడు అన్నాడు. నేను అన్నాను, నేను మీ పట్ల తప్పు చేస్తే క్షమించండి అన్నా. మా అత్త మరి ఏడుతుంది. ఇదేంటి మేమేం చేసాము అబ్బాయి నిన్ను అంటుంది. ఏమండి వాళ్ళకి అసలు విషయం అర్థం కాల. ఏమండి సమాధాన పడాలి. ఎవరెవరు సమాధాన పడాలి? ఎవరు తప్పు చేశారో, ఎవరి ఎడల తప్పు చేశారో వాళ్ళతో సమాధాన పడాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య ప్రకారం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం వివాదం ఎవరికి? వాక్యంలో ఉంది, రండి మన వివాదము తీర్చుకుందాం. ఎవరికి ఉంది వివాదం? ఎవరికి అంటే దేవుడికి మనుషులకి, దేవుడికి మనుషులకి, దేవుడికి మనకి. ఎందుకని? దేవుని వాక్యంలో ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకని అక్కడ అన్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. కానీ పాపం చేశారు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీరు దేవుడితో సమాధాన పడాలి. అందుకే దేవుడు అన్నాడు, రండి మనం సమాధాన పడదాం రండి అంటున్నాడు. ఎట్టా సమాధానం ఎట్టా? ఏమండి ఎట్టా ఈ సమాధానం వచ్చేది ఎట్టా అంటే, మధ్యలో ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు? తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వాక్యం చదవమ్మా. దేవుడొక్కడే. విన్నరా? దేవుడు అక్కడే. దేవుడికి నరునికి ఎవరు చెప్పండి? మీడియేటర్. సమాధానం కావాలంటే ఏం కావాలి చెప్పండి? మధ్యవర్తి కావాలి. ఒరే నువ్వు ఒప్పుకరా, నువ్వు సరి చేసుకోరా, నువ్వు అరవబకరా, వీళ్ళిద్దరిని కలిపేవాడు ఒకడు కావాలి. అర్థమైందండి? ఈ మధ్యవర్తి ఎవరు చెప్పండి? క్రీస్తు యేసను నరుడు. అర్థమైందండి? దేవుడికి నరునికి మధ్యవర్తి ఎవరు చెప్పండి? క్రీస్తు యేసను నరుడు. ఇప్పుడు రండి మనం చదువుకున్న వాక్య భాగంలోకి వెళదాం. ఫిలోమోను దేవుడు అనుకుందాం. ఏమండి? దేవుని స్థానంలో అనుకుందాం. దేవునికి ఫిలోమోను దేవుని స్థానంలో ఉంటే ఆయన దగ్గర ఓనేసిము ఏం చేశాడు? దొంగతనమో చేశాడు. వీళ్ళిద్దరికి సమాధానం లేదు. అందుకని నీవు వెళ్ళి ఆయనతో సమాధానపడు అన్నాడు. సరే ఉత్తరం రాసి చేతికిచ్చాడు. ఎవరి చేతికిచ్చాడు? ఓనేసిము చేతికిచ్చాడు. ఓనేసిము ఉత్తరం తీసుకున్నాడు. ఓనేసితో పాటు ఇంకొక ఆయన పంపించాడు, తుక్కికు. ఏమండి? తుక్కికు. రండి కొలసీ పత్రిక. ఏమండి సమయం వచ్చింది కాబట్టి కొంత చక్కగా ధ్యానం చేద్దాం. కొలసీ పత్రిక అండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయము. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో ప్రియులరా అక్కడ చూడండి. చదవమ్మా. ఎన్నో వచనం అది? 7వ వచనం. రైట్, చదవమ్మా. విన్నారా? ఎవరెవరు వస్తున్నారు? తుకీకనే సేవకుడు ఓనేసిము,
వీళ్ళిద్దరిని జత చేసి పంపించాడు. ఒనీసిము ఎవరంట? ఇంతకుముందు మీ కాడి నుంచి వచ్చినోడే కదా. వీళ్ళిద్దరు బయలుదేరి వస్తున్నారు. ఒనీసిము వస్తున్నాడు, కొలస్సీ పట్టణంలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి ఇతని చేతిలో ఉత్తరం ఉంది. ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు నా యజమాని దగ్గరికి పోయాను అనుకో, ఏం చేస్తాడు? పాంగల మీద పడితే అంతాడేమో. ఏమండి, మనం ఆలోచన చేసుకుందాం. ఆ స్థానంలో మనం ఆలోచన చేసుకుందాం. ఏమండి, ఒకళ్ళ ఇంట్లో మనం దొంగతనం చేసాం, అతను మన యజమానే. అతను ఊరికి మనం వచ్చాం, ఊరికి వచ్చి మన కాళ్ళు వణుకుతుంటాయి. ఏమనిపిస్తుంటుంది? పోయామనుకో, ఒకసారి మీద పడి కొడతాడేమో కదా. లేకపోతే బండ బూతులు తిడతాడేమో. లేకపోతే ఫరా బయటికి ఎందుకు వచ్చావురా అని చెప్పి నెట్టేస్తాడేమో. ఏమండి, అనిపిస్తుందా? అందుకని ఏం చేస్తున్నాడు? ఏమంటాడో ఈ పౌలు గారేమో ఉండేవాడిని ఆ చెరసాలోనే ఉండించకుండా నన్ను పంపించాడు. ఇప్పుడు ఏడకొచ్చాను, ఈయన ఏం గొడవ చేస్తాడో ఏమో. ఎందుకు చెప్పండి? తప్పు చేశాడుగా, తప్పు చేసింది నిజమేగా, ఈయన తెలుసుగా. అందుకని భయపడుతున్నాడు కదండి, భయపడుతున్నాడు. అలా భయపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఉత్తరం తీసుకుని మెల్లగా వచ్చాడు. అల్లంత దూరాన ఫిలోమోను గారు ఇల్లు కనపడింది. ఫిలోమోను వసారాలో నుంచొని ఉన్నాడు. చూశాడు. ఎవరిని చూశాడు? ఒనీసిమునే చూశాడు. ఇతను వస్తున్నాడేంటి? ఇతను దొంగ కదా, దొంగతనం చేశాడు కదా. ఇతను వచ్చాడు అనుకో, ఇప్పుడు నేనేం చేయాలి? యజమానిగా ఇతన్ని కొట్టాలిగా. యజమానిగా ఇతన్ని కొట్టాలా నేను, లేదా ఏదైనా శిక్షించాలి. కొట్టలేను, శిక్షించలేను. ఎందుకని? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మరి ఇతను వస్తే ఏం చెయ్యాలి అని ఈయన ఆలోచన చేస్తున్నాడు. ఈ లోపల పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? తుకీకు, దైవ సేవకుడు. ఆయన చూసినప్పుడు ఓహో, ఫిలోమోను ఆలోచన చేశాడు. ఏమని? ఒనీసిము ప్రభువునే నమ్ముకున్నాడు రా అనుకున్నాడు. దగ్గరికి వచ్చినాక తల ఉంచుకున్నాడు ఒనీసిము. అట్టే చూస్తున్నాడు ఫిలోమోను. చూసిన వాడికి ఏం చేశాడు చెప్పండి? ఇదిగోండి సార్, ఉత్తరం ఇచ్చాడు. ఈ ఉత్తరం ఓపెన్ చేసేటప్పటికి ఉత్తరం యొక్క రైటింగ్ ఎవరు చెప్పండి? పౌలు గారిది. తెలుసు కదా, గురుగారు. చూశాడు, మొత్తం చదివాడు. ఏం మాట్లాడలా. ఏం మాట్లాడు చెప్పండి? ఇంకేం మాట్లాడలా. ఇప్పుడు పౌలు గారు అందులో రాసిన మాట చూడండి. ఇప్పుడు రండి దేవుని వాక్యంలో నుంచి 11వ వచనం, ఫిలోమోనుకు రాసిన పత్రిక 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలమ్మా. ఏమండి, ఏమంటున్నాడు? ఇతడు మునుపు నీ యొద్ద నిష్ప్రయోజకుడే, పనికిమాలినోడే, దొంగతనం చేసినోడే, తప్పు చేసినోడే కాదంటంలా. కానీ ఇప్పుడు నీకును నాకును, ఇంతకుముందు తప్పుడోడే, కానీ ఇప్పుడు తప్పు ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి ఇప్పుడు మంచివాడయ్యాడు. దొంగ ఏమైపోయాడు చెప్పండి? మంచివాడైపోయాడు. ఏమండి, ఒకప్పుడు సారాయి కొట్టెమ్మడి తిరిగినోడే, ఒకప్పుడు కత్తిపూట్లు పెట్టుకుని తిరిగినోడే, ఒకప్పుడు భార్యను చితక బాదినోడే, ఒకప్పుడు భార్య చేత తన్నించుకున్నోడే, ఒకప్పుడు కుటుంబం అంతా ఒక రేవుకు తెచ్చినోడే. తాగొచ్చి ఏం చేస్తారు చెప్పండి? పిల్లని తల్లిని పొర్లిచ్చి ఏం చేస్తాడు? కుడితి చేస్తాడు. ఆ మాటది ఏడితో సత్తనానయ్యా అంటది కదండి. ఒకప్పుడు తాగుపోతే, తిరుగుపోతే, తిట్టుపోతే, కొట్లాటే, దొంగతనమే కాదంటల్లా. ఇప్పుడు ఏమైపోయాడు? మారిపోయాడు. ఇంకా చదువుకుందాం. ఏమంటున్నాడు? 15వ వచనం. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమున, ప్రభువు విషయమున, మరి విశేషముగా నీకును ఏంటంట? ఎట్ట మారిపోయాడు? దొంగోడు, బానిస, దాసుడు. ఇప్పుడు ఏమైపోయాడు?
బ్రదర్. ఏమండి? బ్రదర్ అయిపోయాడు. ఎందుకని? ఎందుకని? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన తప్పొప్పుకుంటే చాలు. వాక్యంలో ఉంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రుడిగా. ఇక దొంగోడు కాదు. ఏమండి? బానిస అంతకంటే కాదు అన్నాడు. దాసుడుగా కాక, దాసుడు కంటే ఒక్కరవా ఎక్కువే. ఇంకా ప్రియుడైన సహోదరుడు. ఏమండి? ప్రియుడైన సహోదరుడు. ఏమండి? అట్టండి, వాడు మా ఇంట్లో దొంగతనం చేశాడు కదండి, ఈ దొంగతనం చేసిన డబ్బులు కావాలిగా, ఎట్ట క్షమిస్తాము చెప్పు కదా. ఇప్పుడు మనం అంటాం, వాడు ఎన్ని మాటలు అన్నాడో తెలుసా, వాడు ఎన్ని మాటలు తెలుసా, ఆ మాటలన్నీ నేను ఎట్ట మర్చిపోవాలా? ఎట్ట తీరుతాయి చెప్పండి. తిట్టాడు బాగానే ఉంది, వాడు తిక్కలోడయ్యో మూర్ఖుడయ్యో బండోడయ్యో నోటుకొచ్చినట్టలో తిట్టాడు నిన్ను. ఇప్పుడు బదులు తీరాలి అంటే ఏం కావాలి చెప్పండి? నువ్వు అన్నీ అంతేనా కదా? అంతేనా? అంతేనా? ఏమండి? ఇప్పుడు ఒనేసిము వాళ్ళ ఇంట్లో ఏం చేశాడు? దొంగతనమో చేశాడు. ఇప్పుడు ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావాలా అక్కర్లేదా? రావాలి. రావాలంటే ఏం చేయాలి? చూడండి వాక్యంలోను, ఫిలోమోను రాసిన పత్రిక 18-19 వచనాలు. ఏమండి? ఏమంటున్నాడు? అతడు నీకేదైనా కీడు చేస్తే, అతడు నీకేదైనా నష్టం చేస్తే ఆ డబ్బు ఎంతో అది నా లెక్కలో చేయి, నేను ఇస్తా. అక్కడ 19 వచనం చివరి భాగంలో ఉంది, నేను తీరుతును, అది నేను తీరుస్తా. ఎవరు తీరుస్తున్నారు చెప్పండి? ఎవరు తీరుస్తున్నారు? పౌలు గారు తీరుస్తున్నారు. అట్టగైతే మనం తప్పు చేసాం. ఏమండి? మనం పాపం చేసాం. తిరిగి నన్నాళ్ళు తిరిగి తప్పుడు పనులు చేసి పాపాలు చేసి పొరపాట్లు చేసి ఇప్పుడు యేసయ్యా అంటే పోద్దు అంటయ్యా. ఏమండి? అనేవాళ్ళు లేరా అండి? ఉన్నారు. మరి అది ఎట్ట పోవాలి? పాప రుణం పోయిద్దా? రుణం తీరాలంటే ఏం చేయాలి? తిరిగి డబ్బు కట్టి ఏం చేయాలి? ప్రాంతం నోటో చింపించుకోవాలి. ఏమండి? అందుకని కొలసీ సంఘస్థులకు రాస్తూ పౌలు గారే ఒక మాట అంటున్నాడు. చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం విందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి క్షమించి చాలండి. ఇంకా ముందు చదువుకోండి మీ తర్వాత. ఆయన ప్రధానులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకో. ఇక్కడున్న మాట మీరు నిదానంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎక్కడుందండి? ఆ రుణపత్రమును. ఏ రుణపత్రం? మన అపరాధముల వలనైన రుణపత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టి. ఏం చేశాడంట? మేకులతో సిలువకు కొట్టి. ఈ రుణపత్రం ఏంది? ఆయన శరీరమే. మన రుణాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని తన దేహాన్ని సిలువ మీద మేకులతో బిగించుకున్నాడు కదండి. చేతులతో చేసిన పాపాలకు చేతుల్లో శీలలు, కాళ్ళతో చేసిన పాపాలకు కాళ్ళలో చీలలు, తలంపులతో చేసిన పాపాలు తలలో ముళ్ళ కిరీటం, శరీరంతో చేసిన పాపాలకు శరీరం అంతా కొరడాలతో చీల్చుకున్నాడు. రుణం తీరిపోయిందా లేదా? ఏమండి? రుణం తీరిపోయిందా లేదా? రుణం తీర్చి ఏం చేశాడు చెప్పండి? సమాధానపరచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 14వ వాక్యం విందా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయములను ఏం చేశాడు? దేవుణ్ణి మనుషులను ఏం చేశాడు? ఏమండి, ఇంకా చదవడానికి చాలా సమయం లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆయన తన స్వరక్తము చేత పట్టుకొని, ఏమండి, వేదంలో ఉంది రక్తం కలుషాహరణం అని, హెబ్రీ పత్రికలో ఉంది రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి తన సొంత రక్తాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. తండ్రి, వాళ్ళందరి పాపాలకు ఇదిగో నా రక్తం, నా రక్తం, నా రక్తం చిందించి వాళ్ళ పాపాలకు వెల చెల్లించా. ఏమండి, అందుకే కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటా విలువ? ఏమండి, ఏంటా విలువ? ఇందాక మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ఏమండి 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. నీవు నీ రక్తం ఇచ్చి, ఏమండి, దీన్ని మనం ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో చదివితే ఏమండి ఇలా రాయబడి ఉంది, నీవు నీ రక్తం ఇచ్చి మమ్మును కొని దేవునికి ఒక రాజ్యముగాను. ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి. ఏమండి, కింగ్ జేమ్స్ వెర్షన్లో ఉంది. ఎలా ఉందంటే, చదవమ్మా, ఉందా? కింగ్ జేమ్స్ వెర్షన్ ఉందా? చదువు. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ లాస్ట్ బుక్, రెవల్యూషన్ చాప్టర్ 5 వర్డ్స్ 9 to 10. ఏముంది అక్కడ? దాని అర్థం ఎందుకంటే చదివిస్తాను మీకు అర్థం అవ్వడానికి కోసం. ఎస్, హ్యాస్ మేడ్ అస్. ఏముందండి అక్కడ? హ్యాస్ మేడ్ అస్. అస్ అంటే మమ్మును. ఏంటంటే ఒక్క మాట చదివిచ్చా, మీ తర్వాత ఆ భాగం అంతా చూసుకోండి. తెలుగులో ఏముంది? వారిని అని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏముందండి? హ్యాస్ మేడ్ అస్ కింగ్స్, ప్రైస్ట్స్. ఏమండి, మమ్మలను రాజులుగాను యాజకులుగాను దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ఎలా చేశాడు? నీవు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు. ఏమండి, మన రుణపత్రం ఏంది? మన పాపం అనే పత్రాన్ని ఆయన చింపివేసి, మన పత్రాన్ని చింపివేయడానికి తన రక్తాన్ని దారులుగా కార్చి, ఆ రక్తము తండ్రి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో వీళ్ళ పాపాల కొరకు నా రక్తం చెందించా, ఇంక వాళ్ళ దగ్గర ఏ పాపమో లేదు, కాబట్టి వాళ్ళని క్షమించు. సెలువులోనే అన్నాడు ఆ మాట. వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించయ్యా అన్నాడు. కాబట్టి మనము పాపం చేసిన మనం, దేవునికి దూరస్థులమైన మనం, దేవునితో విరోధమైన మనం క్రీస్తు రక్త వలన ఏం చేయబడ్డాం? సమాధానపరచబడ్డాం. ఆయన రక్తముతో కొనబడ్డాం. కొనబడిన మనం ఆయన తన రక్తముతో మనల్ని కొని ఏం చేశాడు? హి పే ద అమౌంట్. ఏమండి, ఆయన మన కొరకు పే చేశాడు, అంటే చెల్లించాడు, విలువ చెల్లించాడు. ఏమిటా విలువ? రక్తం. పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తమును చిందించి, ఆ రక్తమును దేవునికి చూపించి, మన రుణాన్ని తీర్చి మనల్ని విముక్తులుగా చేశాడు కదండి, విముక్తులుగా చేశాడు. అందుకే పౌలు గారు అన్నాడు, అతడు నీకేదైనా రుణముంటే అది నా లెక్కలో చేర్చు, నేను ఇస్తా, నేను కడతా, నేను దానికి జవాబుదారి. కాబట్టి అతను విడుదల పొందాడు, క్షమించాడు. ఇప్పుడు చూడండి, ఒనీసి మునుపు ఎవరు చెప్పండి? బానిస. ఒనీసి మునుపు ఎవరు చెప్పండి? దొంగ. ఒనీసి మునుపు ఎవరు చెప్పండి? పారిపోయినోడు కదా. ఒనీసిము ఖైదీ, ఒనీసిము
నేరస్తుడు. ఇప్పుడేమయ్యాడు చెప్పండి? బ్రదర్, రక్షించబడ్డాడు. తర్వాత దాసుడయ్యాడు. ఆ తర్వాత ప్రియ సహోదరుడు అయ్యాడు. కొలస్సీ పత్రికలో మనం చదివాం, నమ్మకమైన సహోదరుడు అన్నాడు. దొంగోడు నమ్మకస్తుడట్టు అయ్యాడు చెప్పండి కదా. ఒనేసిము జీవితము ఎలా మారిపోయిందో నిన్ను నన్ను కూడా దేవుడు అలా మారుస్తాడు. నన్ను మార్చాడు. ఇక్కడ చాలా కొంతమందిని మార్చాడు. ఎందుకంటే యథార్థంగా, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించాను ఒప్పుకున్నారు కాబట్టి, మనము ఒప్పుకొనిన దాన్ని బట్టి ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసింది కదండి. అలా ఒప్పుకుంటే విడిపించబడతాం. ఒప్పుకోకపోతే రుణం చెల్లించదు, రుణపత్రం అట్టాగే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడు చెప్పండి? కడపటి కాసు వరకు వడ్డీ 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 వడ్డీ. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి రుణం చెల్లించాడు యేసయ్య. రుణం చెల్లించాడు. కానీ ఒనేసిము జీవితము ఎలా మారిపోయిందో చూసారా? ఇప్పుడు రండి, ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి వంశములోను మమ్మను దేవునికి ఒక రాజ్యముగాను రాజులుగాను యాజకులుగా చేసావయ్యా, నీకు స్తోత్రం. ఇదే ఆరాధన. అవునండి, ఇదే ఆరాధన. ఒనేసిము జీవితం ఎలా మారిపోయిందో, ఎలా గౌరవప్రదంగా మారిపోయిందో, అలాగే మన జీవితం కూడా. ఒనేసిము అంటే ఇక్కడే రాయబడింది. ఒనేసిము అనే పేరుకు సహాయకరమైన, ప్రయోజనకరమైన అని అర్థం. ఏమండి, అంతకుముందు ఏం పేరు రాయబడలా కదండి. అంతకుముందు బానిస ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజనకారయ్యాడు. నా జీవితాలు కూడా అలా మారితే ఎంత సంతోషం కదండి. అలా మార్చేటందుకొరకై మనం ఏం చేయాలా? ఆయనను శరణు వేడాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర క్షమాపణ కోరాలి, ఆయన రక్తంలో మనల్ని కడుక్కోవాలి. అలా కడుక్కున్నవారు, రక్షించబడ్డవారు, బ్రతుకులు సంతోషంలో మార్చబడ్డవారు ఏం చేస్తారు చెప్పండి? నీవు మమ్మల్ని కొన్నవయ్యా, నీ రక్తం ఇచ్చావు, నీ ప్రాణం మాకు దారబోసావు, నీవు చనిపోయావు గనక మేము రక్షించబడ్డాం, నీకు స్తోత్రం అయ్యా అని ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తారు. అలా మనం కూడా ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధించడం కొరకై ప్రభు మనకు సహాయపడును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.